అందరికీ షలోమ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధత లేకుండా ఎవడునూ పరిశుద్ధుడు కాలేడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడునూ పరిశుద్ధపరచబడలేడు. ఈ యొక్క వాక్యము కొత్తగాను లేదా విచిత్రముగాను మీకు కనబడవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధమైనది, జీవము కలిగిన మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఆయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాడు దేవుని చూచెదరని ఆయన సుస్పష్టంగా మాట్లాడిన మాట. అదే మాటను పౌలు భక్తుడు హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో ఆయన అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు అని డిక్లేర్ చేసి ఆయన సుస్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మరొక చోట అదే మాటను కూడా ఎత్తుపడుతూ 1 పేతురు 1:14 వచనములో, నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధుడై యుండుడని రాయబడి ఉన్నదని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే అదే మాట మళ్ళా పౌలు భక్తుడు అంటాడు 1 కొరింథీలు 14:1 అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఆయన ఈ వాక్యం లేవనెత్తి పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఎందుకని ఈ మాటలన్నీ కూడా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉన్నాడు అని అంటే, దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. గనుక నీవు నేను కూడా పరిశుద్ధపరచబడిన వారే దేవుని యొక్క పరలోక రాజ్య వారసులు కావాలని ఆయన నా ఎడల చిత్తం కలిగి ఉన్నాడు. అదే మాట నా మాట కాదు గాని కొలసీలు రాసిన పత్రిక 1:12 చివరగా రాసిన మాట, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తేజోవాసులైన పరిశుద్ధ స్వాత్యములో పాలి వారసు మగుటకు మనల్ని పాత్రుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బ్రతిమాలుచున్నాను. ఇక్కడ మీకు ఒక మాట అనుమానం రావచ్చు. ఏమిటనంటే 1 యోహాను 1:7 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమిటే మాట అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రం చేయును అని రాయబడి ఉంటుంది. నేను క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడై నేను రక్షణ పొంది ఉన్నాను, నేను ఇంకాను పరిశుద్ధత పరచవలసిన పని ఉంది అని మీకు అనుమానం అవ్వచ్చు. మంచిది. అయితే క్రీస్తు యొక్క రక్తం ద్వారా బాప్తిస్మం తీసుకున్నాం, మంచిది, పవిత్రమేలే గాని మనం పరిశుద్ధులు కాదని దేని వాక్యం సుస్పష్టంగా సెలవిస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చదివినా గాని రక్తము ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా పరిశుద్ధులు అని రాయబడి ఉండలేదు. అయితే మనం స్పష్టంగా మనం చూసినట్లయితే లేదా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకున్నామో మనం పాపము నుండి, లోకము నుండి ప్రత్యేకించబడ్డాం, మనం పవిత్రులం. అయితే మంచిది, మన రక్షణ ఇప్పుడును కూడా కొనసాగించలేం. ఎప్పుడైతే నీటి బాప్తిస్మం తీసుకుని రక్షణలోకి నిలుచున్నామో, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతటలను కూడా ఏదో ఒక దినమన్న లోకంలో, పాపంలో మరలా పడిపోతాం. అయితే నన్ను రక్షించుటకు ఒక ఆయన కావాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలోనికి వచ్చి రాగలిగి ఉంటే, లేదా మనం ఆహ్వానిస్తే, ఆయన మనలోనికి వచ్చి మన రక్షణను అనగా మనము రక్షించబడిన రక్షణ వస్తువును కొనసాగించలేము గాని ఆయన వచ్చి మన రక్షణ కొనసాగితే ఆయనకి ఇష్టపడతా ఉంటాడు. కనుక ఆయన వచ్చి బోధకుడు గాను, దేవుడు గాను, ప్రభువు గాను ఆయన వచ్చి కొనసాగిస్తూ పవిత్రపరుస్తూ ఉంటాడు. ఆమేన్. కనుక నీవు నేను కూడా పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆమేన్. నీవు అపోస్తలుగా ఉండవచ్చు, సేవకుడుగా ఉండవచ్చు, విశ్వాసం ఉండి, నీవు ఎవరివైతేనేమి, నీవు నేను కూడా నీటి బాప్తిస్మం తీసుకున్న తరువాత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బప్తిస్మం అవసరమే. అప్పుడే నిన్ను నన్ను కూడా సమస్తము కూడా పరిశుద్ధునిగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేయటానికి నిత్యము దేవుడు నా ఎడల ఎదురు చూస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధత లేకుండా ఎవడను పరిశుద్ధ కాలేడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడను పరిశుద్ధపరచబడలేడు. అట్టి కృప నీకు నాకు దేవుడిచ్చునుగాక. ఆమేన్.